హాయ్ అండి. హాయ్, మీ నేమ్ ఏంటి? నేను మైనంపాటి మురళీకృష్ణ. ఓకే, పోసాని గారు అరెస్ట్ అయ్యారు కదా అండి, దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? అది చాలా దురదృష్టకరమైన విషయం. పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు మన సమాజంలో ఉండటం నిజంగా దురదృష్టకరం అండి. ఎందుకంటే ఆయనకున్నటువంటి కుల దురభిమానం కానీ, ఇతర కులాలను దూషించడం కానీ, కులాల మధ్య గొడవలు పెట్టడం అనేటువంటి వాటి మీద అతని మీద కేసు పెట్టడం జరిగింది. నిజంగా ఆయన గురించి ఒకసారి గమనించినట్లయితే ఆయన సినిమా ఫీల్డ్ లో గొప్ప రచయిత, అందరికీ తెలుసు. ఆయన చాలా కింద స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి. కింద స్థాయి నుంచి వచ్చి దాసరి గారి దగ్గర శిష్యుడిగా ఉండి నేర్చుకొని చక్కగా కూడా కథలు రాసి అనేక విజయాలు సాధించాడు. ఎంతో డబ్బు కూడా సంపాదించాడు. అటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వెళ్లి ఈ విధంగా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళని దారుణంగా విమర్శించడం జరిగింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి గొడవ అతనికి ఉంది. అదేంటో కూడా మనం తెలుసుకుందాం. ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితంలో అతనికి వెళ్లి పవన్ కళ్యాణ్ గారు ఒక పంజాబ్ అమ్మాయికి కడుపు చేశాడని, ఆమెను మోసం చేశాడని, ఆమె న్యాయం కోసము పోసాని కృష్ణమురళి గారి దగ్గరికి వచ్చిందని, అప్పటి నుంచి కూడా పోసాని కృష్ణమురళి గారు పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. అతను 25 లక్షల రూపాయలు ఇచ్చి ఇక్కడ త్రివిక్రమ్ గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఆ అమ్మాయికి ఆ మనీ ఇవ్వడం ద్వారా కాంప్రమైజ్ చేసుకున్నారని, ఇదంతా బహిరంగంగా కూడా ఆరోపించి పవన్ కళ్యాణ్ గారి పరువు తీయాలని ఇతను తీవ్రంగా ప్రయత్నం చేశాడు. అప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరి మధ్య ప్రచన యుద్ధం నడుస్తూనే ఉంది. పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పాడు, నన్ను ఏ విధంగా విమర్శించినా సరే నేను పట్టించుకోను, నన్ను వీలైనంత తిట్టండి అయినా పర్వాలేదు, ఎందుకంటే నేను రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ప్రజల యొక్క తిట్టేవాళ్ళు ఉంటారు, పొగిడే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అటువంటి నేను పట్టించుకోను అని పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్ గా చెప్పారు. అయినప్పటికీ కూడా ఈ యొక్క పోసాని కృష్ణమురళి గారు ఒక దురహంకారంతో తాను కమ్మకులానికి చెంది కాపుకులానికి చెందిన వారి విమర్శల ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి చిరంజీవి గారి అమ్మగారిని కూడా తిట్టడం జరిగింది. అది నిజంగా అందరం ఖండిస్తున్నారు. 80 ఏళ్ల సంవత్సరం ఆమె తిట్టడం ఏంటి, పవన్ కళ్యాణ్ గారి కూతురుని తిట్టడం ఏంటి, ఇదంతా నిజంగా అతను చేసినటువంటి చాలా తప్పు. దానికే లోకేష్ గారు ఒక రెడ్ బుక్ రాసుకున్నారు. రెడ్ బుక్ రాసుకుని అందులో ఇతని పేరు కూడా ఉంది. ఖచ్చితంగా అతను అరెస్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అతను అరెస్ట్ అయిన తర్వాత అతను ఏం చెప్తున్నాడంటే ఇదంతా సజ్జలు ఒక స్క్రిప్ట్ ఇచ్చాడని, ఇక పవన్ కళ్యాణ్ వాళ్ళని తిట్టినట్టయితే నెలకి 3,82,000 జీతం ఇస్తానని చెప్పాడని అతను చెప్పడం జరిగింది. ఇది నిజంగా కూడా తీవ్రంగా ఖండించాల్సిన విషయం. అతను ఒక గొప్ప రైటర్ గా ఉన్నాడు. ఒక సినిమా స్క్రిప్ట్ రాసుకున్నా మంచి ధనం వస్తుంది అతనికి. అటువంటిది తిట్టడానికి శాలరీ తీసుకోవడానికి ఇతనికి బుద్ధి లేదా, ఇతని మైండ్ ఏమైనా దొబ్బిందా అని కూడా తీవ్రంగా కూడా అతను ప్రశ్నించడం జరుగుతుంది. ఈ రోజు అతను అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయ్యి రిమాండ్ లో ఉండడం జరిగింది. అతని గురించి కూడా బయటకు రాకుండా చాలా స్ట్రిక్ట్ గా అనేక కేసులు కూడా రెడీ చేసి అతనికి చెప్పకూడదు తినిపించాలనేటువంటి సంకల్పంతో కూడా వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ ఆయనకు ఒక ఖైదీ నెంబర్ కూడా అలాట్ చేయడం జరిగింది. 122 సంథింగ్ అనే నెంబర్ కూడా. ఇప్పుడు అతను చెప్పకూడదు తింటున్నాడు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే ఆ రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్ళిపోతారు వీళ్ళు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సైడ్ వెళ్ళిపోయాడు అనేటువంటి డౌట్స్ కూడా అందరికీ వస్తున్నాయి. ఎందుకంటే చాలా మంది అంటే ఏంటంటే ఇతను జైలు శిక్ష తప్పించుకోవడానికి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నాడు. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని విమర్శించడం ద్వారా వాళ్లే మాకు స్క్రిప్ట్ ఇచ్చారు, డబ్బులు ఇచ్చారని చెప్పడం ద్వారా కూడా అండి అప్పుడెప్పుడు ఆయన మాటలన్నీ మాట్లాడితే ఇప్పుడు కేసు పెట్టడం ఏంటి? అవునండి, ఇది నిజంగా మన చట్టంలో లోపంలో. అప్పుడు అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఉంది, అందువల్ల అతని మీద ఎటువంటి కేసులు పెట్టలేదు. ఇప్పుడు అధికారం మారింది, తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చింది కాబట్టి వీళ్ళు దాని మీద ఒక కేసు పెట్టడం జరిగింది. అది అమలు చేయడం కూడా జరుగుతున్నది. ఏమైనా ఇప్పుడు ఆయన అధికారంలో టీడీపీ పార్టీ వచ్చింది కాబట్టి ప్రజారాజ్యం ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు కాబట్టి మరలా వీళ్ళు ప్లేట్ మార్చేసి వీళ్ళ సైడ్ వచ్చి మరలా కూడా జగన్ గారిని వాళ్ళ తల్లిని కూడా తిడతాడేమో కూడా, ఇది డౌట్ కూడా అందరికీ ఉంది. ఏంటంటే నాకు నెలకు 4 లక్షలు టీడీపీ పార్టీ వాళ్ళు ఇస్తాను కాబట్టి రేపు జగన్ వాళ్ళ అమ్మని తిట్టినా తిట్టచ్చు. ఏమైనా ఇటువంటి పోసాని కృష్ణమురళి లాంటి స్వభావం ఉన్నటువంటి వాళ్ళు ఒక చీడ పురుగు లాంటి వాళ్ళు. వీళ్ళు సమాజానికి చాలా ప్రమాదము. అతను నోరు కూడా తెలవకుండా అతనికి తగినటువంటి ట్రీట్మెంట్ కూడా ఇస్తారు జైల్లో అని కూడా భావిస్తున్నాం.